రాజభవనం కన్నా గొప్ప చిన్న గుడిసె. చాలా కాలం క్రితం ఒక పెద్ద రాజ్యం పాలించిన శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతని రాజభవనం చాలా అందంగా ఉండేది. బంగారు స్తంభాలు పైకప్పును తాకేవి. పట్టు తెరలు గాలిలో ఊగేవి. విలువైన దీపాలు నక్షత్రాల్లా మెరుస్తూ ఉండేవి. సేవకులు మార్బుల్ దారుల్లో పరుగెత్తేవారు. ప్రతిరోజు సంగీతకారులు మృదువైన పాటలు వాయించేవారు. వంటవాళ్లు విదేశాల నుండి తెచ్చిన పదార్థాలతో రుచికరమైన వంటలు చేసేవారు. అన్నీ ఉన్నా రాజుకు రాత్రిళ్ళు నిద్ర రాదు. పట్టుపరుపుపై పడుకొని పైకప్పునే చూస్తూ ఉండేవాడు. శత్రువుల గురించి ఆలోచించేవాడు. ధనం పోతుందేమో అని భయపడేవాడు. తన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలో అనుకుంటూ ఉండేవాడు. రాజభవనం గొప్పదే, కాని రాజు మనస్సు ప్రశాంతంగా ఉండేది కాదు. ఒక సాయంత్రం రాజ్యం చూసేందుకు ప్రయాణం చేస్తూ ఉండగా ఆకాశం చీకటిగా మారింది. పెద్ద వర్షం పడింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు గర్జించాయి. రాజు అతని సైనికులు ఒక దగ్గరి గ్రామంలో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చింది. వర్షంలో ఒక చిన్న మట్టి గుడిసె కనిపించింది. లోపల చిన్న దీపం వెలుగుతోంది. ఇంకో మార్గం లేక రాజు తలుపు తట్టాడు. ఒక వృద్ధుడు తలుపు తీశాడు. వర్షంలో తడిసిన అతిథిని చూసి ఏ ప్రశ్నలు అడగలేదు. రామిత్రమా అని ప్రేమగా అన్నాడు. గుడిసె చిన్నది. పైకప్పు గడ్డితో ఉంది. గోడలు మట్టితో ఉన్నాయి. నేల చల్లని నేలే, కాని లోపల ఆత్మీయత ఉంది. వృద్ధుడు తన దగ్గర ఉన్న అన్నం పప్పు పంచాడు. వాళ్ళు పొలం పనులు, పంటల గురించి, వర్షం తర్వాత వచ్చే సూర్యోదయం గురించి మాట్లాడారు. వృద్ధుడు సంతోషంగా నవ్వాడు. అతని కళ్ళల్లో ప్రశాంతత కనిపించింది. ఆ రాత్రి రాజుకు ఒక పలుచని చాప వేశాడు. పట్టు దుప్పట్లు లేవు. మృదువైన దిండు లేదు. కాని నిశ్శబ్దం ఉంది. శాంతి ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ రాత్రి రాజు గాఢంగా నిద్రపోయాడు. భయం లేదు. ఆలోచనలు లేవు. భారం లేదు. ఉదయం పక్షుల కిలకిలలు వినిపించాయి. సూర్యకాంతి గుడిసె లోపలికి వచ్చింది. రాజు చాలా హాయిగా లేచాడు. వెళ్లే ముందు అతని అసలు రూపం చెప్పి అడిగాడు. నీ దగ్గర చాలా తక్కువ ఉంది. అయినా నీవు ప్రశాంతంగా ఎలా నిద్రపోతావు? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు. నాకు బంగారం లేదు మహారాజా, కాని సరిపడా ఉంది. సంతృప్తి ఉన్న హృదయానికి రాజభవనం అవసరం లేదు. ఆ రోజు నుంచి రాజు మారిపోయాడు. అతను తెలుసుకున్నాడు. విలాసం గదులను నింపుతుంది. శాంతి మనస్సును నింపుతుంది. శాంతి ఉన్న చిన్న గుడిసె శాంతి లేని పెద్ద రాజభవనం కన్నా గొప్పది. నీతి: విలాసం కన్నా శాంతి గొప్పది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.